లో వచ్చిన వాళ్ళేమో ప్యానిక్ అవుతూ ఉంటారు. యూ కెన్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. కాబట్టి అక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెట్టి గైడ్ చేయండి అని చెప్తున్నారు. స్మాల్ థింగ్. ఆరోగ్యశ్రీ వాళ్ళు కూర్చోబెట్టిన గైడ్ అయితే చేస్తారు కదండి, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది. డాక్టర్ గారు, దీనికి ఒకటే ఒక పరిష్కారం. మీరు అందుబాటులో లేని పరిస్థితిలో ఒక ఫ్లెక్సీ రూపంలో ఏ డిపార్ట్మెంట్ కి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారు అనేది కూడా ఉంటుంది కదా. ఆ ఫోన్ నంబర్ లో ఒక ఫ్లెక్సీ రూపంలో బయట ఎక్కడెక్కడ ప్రామినెంట్ ప్లేసెస్ లో పెట్టేసేయండి. దట్ ఈస్ సింపుల్ సొల్యూషన్. ఒక హెల్ప్ డెస్క్ కూడా టీఆర్ఓస్ ఉంటారు, లేకపోతే మన ఆరోగ్యశ్రీ వాళ్ళు ఆరోగ్య మిత్రాస్ ఉంటారు, వాళ్ళు కూడా కూర్చోబెట్టండి. గైడ్ చేయడానికి ఏముంది, కేసు వస్తేనే వాళ్ళు చేయాలని లేదు కదా. సో దే కెన్ డెఫినెట్లీ హెల్ప్ అండ్ గైడ్ ద పేషెంట్స్. ది సింపుల్ థింగ్ దట్ వి కెన్ డూ ఫర్ ద పేషెంట్స్ హు ఆర్ రిలైయింగ్ అపాన్ అవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ప్లీజ్ డూ దట్ ఇమీడియట్లీ. రేపు చేసేసి ఫోటోగ్రాఫ్స్ పెట్టండి. Facilitation ఏంటంటే సార్, DRDO once in a week we will have the certain camp. The date and time will be specified. That file is moved to me every time. మీరు స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే why we do it in district hospital is all the specialist doctors will be available. However, on your special request we can request to the state and they will allot us a date and time. So accordingly, what we can do is we can shift all the, we can request all the specialists to be available with all the required equipments, because all these equipments has to be also available. So adi okasari tamaru request pettandi. Based on that, I will write to the state for a permission. We can do this. Because the regiment is very less. The only hope is ఒక్కొక్కసారి వెళ్తే ఆ సర్టిఫికెట్ వస్తే మనకి పెన్షన్ వచ్చేస్తుంది అనేది ఒక పాజిటివ్, అంటే ఆ యాటిట్యూడ్ తో చాలా మంది వస్తారు. బట్ డెఫినెట్ గా డాక్టర్స్ ఆల్సో పీపుల్ కీప్ కమింగ్. కాబట్టి గైడ్ లైన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ సదరన్ సర్టిఫికెట్ సంపత్ వాటర్ సప్లై జరుగుతుంది. వెల్లూరు మండలంకేమో మేడారం విజయవాడ నుండి అక్కడ నిర్మాణం చేస్తున్న నీటి ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ సప్లై సమ్మర్ యాక్షన్ ప్లాన్ కి రివ్యూ కావడం జరిగింది. ఆల్రెడీ మెమో నంబర్ 16/CSP/2024 డేటెడ్ 23 మొన్న 23rd కి ఒక డీటెయిల్ సర్క్యులర్ గైడ్ లైన్స్ రావడం జరిగింది. ఈ సర్క్యులర్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి హ్యాబిటేషన్ లో కూడా ఫీల్డ్ సర్వే చేసిన తర్వాత గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించమని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంజనీర్స్, అదేవిధంగా కింద ఫీల్డ్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అర్బన్ లో అయితే టౌన్ లో అయితే మన హెల్త్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్లస్ పంచాయత్ సెక్రటరీ సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గ్యాప్స్ అనేది గుర్తించమని చెప్పారు. బల్క్ సప్లైకి సంబంధించి కూడా రిసోర్సెస్ ఏవైతే ఉన్నారో అక్కడ ఏమైనా రిపేర్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మపురికి సంబంధించి కాన్స్టిట్యున్సీ మనం చూసుకుంటే డీటెయిల్ గా రివ్యూ చేయడం జరిగింది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ గా మోటార్స్, పాతకాలం మోటార్స్ ఉన్నాయి, దానివల్ల అప్పుడప్పుడు ఇంటరప్టెడ్ వాటర్ సప్లై ఉంటుంది. రానున్న సమయం సమ్మర్ సీజన్ కాబట్టి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని డీటెయిల్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మనము జిల్లా లెవెల్లో ఏసీ ఎంపీ గారిని డ్రింకింగ్ వాటర్ సప్లై స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ కింద అందరు కూడా అధికారులు, ఎంపీడీఓ కానివ్వండి, ఎంపీఓ కానివ్వండి, మిషన్ భగీరథ సిబ్బంది కానివ్వండి, డౌన్ ద లైన్ పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, అదేవిధంగా వార్డులలో కూడా డిపార్ట్మెంట్ ద్వారా డీటెయిల్ గా ఈ పర్ఫార్మెన్స్ అనేది మీ అందరికి కూడా మండల పరిషత్ తో కూడా మాట్లాడడానికి, యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి యూజ్ ఉంటుంది. సో డ్రింకింగ్ వాటర్ స్టేటస్ ఇన్ రూరల్ ఏరియాస్ లో మనము ఉండే ఇల్లు ఎన్ని కవర్ అవుతున్నాయి, ఏవి కవర్ అవ్వట్లేదు, బోర్వెల్స్ కూడా పాత బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎన్ని వర్కింగ్ లో ఉన్నాయి, ఎన్ని వర్కింగ్ లో లేవు, మొత్తం ఎన్ని ఉన్నాయి, పంపులు ఎన్ని ఉన్నాయి, పని చేస్తున్నాయా లేవా, దాంతో పాటు ఇంట్రానెట్ ఎంత లెంత్ వరకు వచ్చింది. ఎందుకంటే ముందు
ప్లానింగ్ చేసింది 2018 కి ఉండే హౌస్ హోల్డ్స్ ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తవి అదేవిధంగా పాతవి కూడా కొన్ని డ్యామేజ్ కావడం ఎగ్జిస్టింగ్ దాన్ని కూడా మనం మిషన్ భద్రత కింద యూజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి అవి కూడా కొన్ని డ్యామేజ్ పరిస్థితిలో ఉన్నాయని భావించి ఈ డీటెయిల్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఫీల్డ్ లో పని కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా దానికి సంబంధించి ఇంకో రిపోర్ట్ ఏంటంటే రిస్టోరేషన్ కి ఎంత ఎస్టిమేట్ కాస్ట్ వస్తుంది అండ్ పంప్స్ కి ఎంత కావాలి, బోర్వెల్స్ కి ఎంత కావాలి, ఇంట్రానెట్ ఏదైతే అదనంగా మనం కావాలో రిపేర్స్ కి కావాలో దాన్ని కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది. వాల్యూ ఆఫ్ ద వర్క్ దీంతో పాటు అర్బన్ ఏరియాస్ లో కూడా ఇదే ఫాలో కావడం జరుగుతుంది. బల్క్ వాటర్ సప్లై కి సంబంధించి కూడా ఎక్కడికైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా బూస్టర్ పంప్స్ అవసరం ఉంటే బూస్టర్ పంప్ హౌసెస్ లో పాత పడిన మోటార్స్ అయినా వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పారు. సో ఈ రానున్న 3-4 days లోనే మేము ఎక్సర్సైజ్ పూర్తి చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పూర్తి చేసే ముందు గౌరవ ప్రజాప్రతినిధి దృష్టితో కూడా మీరు తీసుకురాగలరు. ఒక చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ మేము ఎలా ప్లాన్ చేసామని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పిలుచుకొని దయచేసి హంబుల్ రిక్వెస్ట్, ఎందుకంటే నానే ప్రజాప్రతినిధులు చెప్తున్నారు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరున్నారో అక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంకా ప్రోటోకాల్లో మా జెడ్పీటీసీ కానీ ఎంపీలు కానీ దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ అంటే వాళ్ళని పిలుచుకోండి. ఇప్పుడు పిలుచుకోలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 weeks బ్యాక్ మిషన్ భగీరథ వాళ్ళకి ఆల్రెడీ అడ్వైస్ ఇచ్చాను. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా, అక్కడ ప్రజల మధ్య తిరిగే వాళ్ళు వాళ్ళ రోజు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను దయచేసి పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి డిసిషన్ తీసుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు బల్క్ వాటర్ మనకు డబ్బా నుండి ఇక్కడ 4 పంపులు నడవాలి. ప్రస్తుతం 3 పంపులు నడుస్తున్నాయి, ఓ పంపు రిపేర్. దానివల్ల మనకు తక్కువగా వస్తుంది. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని ప్రాబ్లమ్స్ మనకు పెగడపల్లికే కొంత ప్రాబ్లం. ఆ పంపు వస్తే మనకు పెగడపల్లికి ఈజీగా వస్తుంది. అది ఇప్పుడు అది మీరు ఒకసారి ఈగారు కంటిన్యూస్ గా అవుతున్నాం. వాటర్ వాటర్ సప్లై చేయనప్పుడు మనం ట్యాంకులకు మనం చేయలేకపోతాం కాబట్టి ఆ ముందుగా మోటార్స్ మేడంతో ఆల్రెడీ చెప్పడం జరిగింది. repeat it continuously, only 2 or 3 are functioning there, so it is impossible for at మాకు ఆపేస్తారు, వీళ్ళు చేయడానికి మాకు ఆపేస్తారు, ధరంపురికి ఇవ్వడానికి మళ్ళీ మా దగ్గర ఆపుతున్నారు. సో మీరు దయచేసి వెంటనే అది కొత్త పంప్స్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు, అది అవ్వట్లేదు. సో ఫస్ట్ ఇప్పుడు మేడం దగ్గర ఐ మీన్ ఓన్లీ 30 lakhs పంపు ఇంకెక్కువవుతుంది కదా, అక్కడ పంపు మెయిన్ పంపు 30 లక్షల ఎక్కువవుతుందండి. నేను అనేది ఏంటంటే కొత్త పంప్స్ కూడా ఇన్స్టాల్ చేయండి, మరి బెటర్ కదా. మనకి ఎట్లాగూ కావాలి, మనకి ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఓన్లీ 50% రన్ అవుతున్నాయి. సో వీ బెటర్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా పంప్ కదా. ఇప్పుడు ఐ మీన్ అందరికి యూస్ఫుల్ అవుతుంది. మొత్తం అంత సోర్స్ మెయిన్ సోర్స్ దగ్గర పని చేయకపోతే మనం ఇక్కడ కింద ఎన్ని చేసినా లాభం లేదు. మనం పొడుగు కూడా మనం పంపింగ్ చేశాం. అంటే ఇంకా అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు స్టడీ చేస్తున్నది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంపార్టెన్స్. మొన్న లేదండి, ఒక్కరోజు సప్లై చేస్తే మండలంలో 17,200 ప్లస్ సాగునీరు ఎట్లా అందుతుంది, త్రాగునీరు ఎట్లా అందుతుంది అంటే ప్రాజెక్టులు ఇప్పుడు శ్రీపాదల్లంపల్లి ప్రాజెక్టులో మీరు లేదా ఉన్నా కూడా మీరు ఇయ్యలేకపోతున్నారా? సఫిషియెంట్ మేడం, ఏం లేదు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వాటర్ ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ 5-6 రోజుల లోపల మీరు నీళ్ళు అందియకపోతే మాత్రం పొలాలన్నీ ఎండిపోతాయి. తర్వాత రైతులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసే అవసరం కూడా వస్తుంది. ఒక్క నిమిషం, ప్రభుత్వం మీరు అది ఏ రకంగా మెన్షన్ చేసి జస్ట్ జనరల్ బాడీలో ఎజెండాలో మేడం మనకు రబీ సీజన్ స్టార్ట్ అయ్యే 22లో కానీ ఈ సంవత్సరం మనకు రబీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి 68 TMC మాత్రమే ఉంది. దాంతో మనకు కింది వరకు నీళ్ళు అందజేయలేకపోతున్నాం మేడం. అది దాని ఇంకోటి వారబంది పద్ధతిలో కూడా మనం 90 TMC దాకా వర్షం రాలేదు మేడం. ప్లీజ్ సబ్మిషన్ ఇంకొకటి ఏంటంటే సార్ కొడిమియాలకి మనకు SRSP ద్వారా నీళ్లు రావు మేడం. ఇంకొక మార్పు వచ్చింది. గత ప్రభుత్వం కొడినాల ఎంపీ గారు అన్నట్టుగా అప్పుడు
1720 acres కు ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇట్స్ కాల్డ్ మార్పు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో మరి అధికారులు దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నీటి మట్టం తగ్గిపోయింది. ఏ చెరువులో తీసుకుపోయినా ఏ బావిలో చూసినా కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఎక్కడ చూసినా మరి వాటర్ మొత్తం మత్తడి దూకే పరిస్థితి. మండు వేసవిలో కూడా మా చిట్ట చివరి గ్రామం దామనపల్లిలో కూడా వాటర్ ఉండే పరిస్థితి ఉండే. మరి ఇది ఏ మార్పు వచ్చింది? అసలు రైతులకు మరి ధాన్యం పండిద్దామంటే దేశానికి అన్నం పెట్టే రైతుకు కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారా? దీనికి ఎట్లా సాల్వ్ చేస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ఈ సభకు అధికారులకు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కానీ రైతుల పక్షాన మేము పూర్తిగా కూడా మరి రైతులకు చిట్ట చివరి ఆయకట్టు వరకు కూడా జిల్లాలో ఎంతైతే కల్టివేషన్ అవుతుందో అక్కడి వరకు కూడా ప్రతి ఒక్క ఆయకట్టుకు నీరు అందించే విధంగా మరి అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తేనే మరి రైతులు పంట పండిస్తేనే మనం అందరం కడుపు నిండా అన్నం తింటున్నాం. కాబట్టి రైతులను మరి వారి కన్నీరు పెట్టద్దంటే తప్పకుండా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి జిల్లా ప్రజా పరిషత్ పక్షాన ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా గౌరవ శాసనసభ్యులు కొరుట్ల ఎమ్మెల్యే గారు, DCMA చైర్మన్ గారు, మా జిల్లా పరిషత్ సభ్యులు అందరూ కూడా మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి విన్నవిస్తా ఉన్నాం. 12,000 ఎకరాల సాగు రైతు వాళ్ళు ఏం చేయాలి? నీళ్ళు లేక మరి మీరు ఎన్ని రోజులు అందిస్తారు, ఎప్పుడు అందిస్తారు? ఆన్సర్ కూడా మాకు కావాలి. పొలాలు పచ్చగా ఎట్లా ఉంటాయి, ఎండాకాలంలో కూడా చెరువుల నీళ్ళు ఎలా ఉంటాయి? మరి ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మరి చెరువులు ఎండిపోతే, కుంటలు ఎండిపోతే, పొలాలు ఎండిపోతే మరి రైతుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం తరఫున ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీకుంది. కాబట్టి సభాముఖంగా మరి మా ప్రజల తరఫున వర్షాలు రబీసీలోనే తక్కువ వాటర్ వచ్చాయి కాబట్టి క్వాంటిటీ అవైలబుల్ రిక్వైర్డ్ క్వాంటిటీ 90 TMC బదులు 68 TMC లో అందుబాటులో రావడం వల్ల అండ్ ఏరియాలో ఎలాంటి పరిస్థితి గతంలో కూడా లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నాం. ఇఫ్ యు సీ ద యావరేజ్ రెయిన్ఫాల్ రిసీవ్ మీకు అందాజా వస్తుంది. దానికి ముందు వర్షాలు ఉంటాయి. లాస్ట్ ఇయర్ సీజన్ లో మాత్రం వర్షాలు లేవు కాబట్టి ఈ పరిస్థితి ఉందని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే ఎసెన్షియల్ గా, ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ ద క్రాప్ లో వాటర్ సప్లై ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాం అనేది ప్రణాళిక చేసుకోవడం జరిగింది. సో ముందు ఎలా అంటే వాటర్ ఎక్కువ ఉండేది కాబట్టి ఎల్లప్పుడూ అది వాటర్ కనిపించేది. కానీ ఇప్పుడు మన ఇంట్లో మొత్తం ట్యాంక్ నీళ్ళు ఉంటే బాగా వాడేస్తాం, తక్కువ ఉండేటప్పుడు తక్కువ వాడతాం. సో ఆ విధంగా మేము ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. బట్ రైతులకి నష్టపోకుండా ముఖ్యంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. క్రిటికల్ స్టేజెస్ ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చోబెట్టి ఏ క్రాప్ ఎక్కడెక్కడ ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది క్లియర్ గా మేము అసెస్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కాకుండానే మేము ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ముఖ్యంగా రబీ సీజన్ స్టార్టింగ్ లోనే క్లియర్ గా కూడా మనకి ఇంతే వాటర్ ఉందని కూడా చెప్పినాక కూడా చాలా మంది రైతులు వరికి మళ్ళీ నాటడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా అనేది మనకి అంతే కనిపిస్తుంది. సో బట్ వీఆర్ మేకింగ్ ఆల్ ద ప్లానింగ్ హ్యాస్ బీన్ డన్. తప్పనిసరిగా ఇంకోటి ఏంటంటే మనం పై నుంచి వాటర్ వచ్చేటప్పటికి ఏంటంటే పైన రైతులు అబ్జెక్షన్ చేయకపోతే కింద వరకు టేలైన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఏమవుతుందంటే అంటే పైన రైతులకి మనం తప్పు పట్టడానికి లేదు. ముందు నుంచి చాలా వాటర్ చూస్తే వాళ్ళకి వాటర్ వస్తున్నాయని అనుకుంటారు సార్. నాలో చిన్న కంప్లైంట్ కానీ మేడం ఏమో హెడ్ అండ్ ఓల్డ్ టేలెంట్ రాలేదంట. యాక్చువల్లీ జరుగుతుందంటే నిజం చెప్పాలంటే టేలెంట్ మీరు వాటర్ ఇస్తారు, మా హెడ్ అండ్ వాటర్ తీసుకుపోతుంది. నిజమా కాదా చెప్పండి. ఒకటి. రెండోది, నా ఫ్లడ్ ఫ్లో కెనాల్ అదే జరుగుతుంది, SRS లో అదే జరుగుతుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంతకుముందు అలాట్మెంట్ మాకు ఎక్కువ ఉండేది, SRS లో వస్తాయి. SRS వాటర్ చెప్పి మీరు కిందికి వదిలేస్తున్నారు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ మేడం ఏమో వాళ్ళందరికీ తప్పుదారి పట్టేస్తుంది. నిజం మీరు చెప్పాలి. FFC లో ఏం జరిగింది? మళ్ళీ మొన్న రాంపూర్ గేట్లు ఎత్తి మళ్ళీ అక్కడ వాటర్ తీసుకుపోయింది. మా FFC లో మళ్ళీ ఇప్పుడు మాకు ఒకప్పుడు బాగా గోసపడి కష్టపడి వాళ్ళకు అత్యధిక కష్టపడి మా FFC కింద వాళ్ళు ఇప్పుడే నీళ్ళు చూసి మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ మొదటిసారి సంవత్సరం గత 3-4 ఏళ్ళలో కేసీఆర్ వచ్చిన నిండు FFC
లైఫ్ కెనాల్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తీసుకుంటున్నాను నిజమా అలా చెప్పండి. ఒక ఆడేమో హెడ్ అండ్ హోల్ తీసుకుంటారు, ఒక ఆడ ఉంటుంది. వాడుకుంటున్నాము ఇప్పుడు మనకు 2 జోనల్ సిస్టమ్ పెట్టారు. అప్పుడు D53 వరకు D53 నుంచి D90 వరకు అంటే LMB వరకు. అయితే LMB వరకు నీళ్లు మనం బైపాస్ అన్ని చేసేసి త్రూ FFC ద్వారా మనకు ఒకటి లింక్ కెనాల్ ఉంది సార్. మళ్ళీ లింక్ కెనాల్ నుంచి మనకి కాంక్రీట్ కెనాల్ ట్రీట్ చేయడం సేమ్ పిక్చర్ అంతే పిక్చర్. బియాండ్ 1 క్యూసెక్ సిటీ కూడా కాలేదు. దాంతో మనకు జనరల్ గా మన ప్రజలందరూ ఏమనుకుంటారంటే, మన సభ్యులు కూడా అందరూ ఏమనుకుంటారంటే వాటర్ ఎఫ్ఎఫ్సి ద్వారా ఇచ్చి మొత్తం కిందికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే నేను చెప్పేది నా కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. నేను వేరే కాన్సెప్ట్ మాట్లాడాను, నా కాన్సెప్ట్ మాట్లాడాను. ఇప్పుడు ఎఫ్ఎఫ్సి లో మొత్తం తగ్గిపోయింది మాకు. సో మీ అమ్ములు రిక్వెస్ట్ ఎందుకంటే నెక్స్ట్ 2 days లో మా అందరికి అమ్ములు బయటకు వస్తున్నాయి. ఇంకా 2 రోజులు ఇంకా 1-2 days లో. సో నా అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఎఫ్ఎఫ్సి అన్నా మీరు మాకు కొద్దిగా దయచేసి మీరు ఎట్లా చేసుకోవాలి, మీరు మాకు మళ్ళీ రీఫిల్ చేస్తారా, మరి ఏం చేస్తారో మరి తిరిగి వాటర్ కూడా చూడాలని చెప్పి మేము రిక్వెస్ట్. ఎస్సీ గారు కూడా ఇస్తుందని చెప్పి థ్యాంక్ యూ చెప్పారు సార్. అంటే ఇప్పుడు మనకి డ్రెస్ లెవెల్ వచ్చేసేమో 10.72 ఉంటుంది సార్. 1 feet ఉంది. ఆ 1 feet మార్క్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది సార్. అందుకని సాధ్యం కాదు. ఇస్తారు జరుగుతుంది. మీరు అన్నారు మేము తప్పుదారి పట్టిస్తున్నాం. మీరు అన్నారు హెడ్ అండ్ వాటర్ తీసుకుంటారు, మేము అన్నట్టు హెడ్ వాటర్ తీసుకోవట్లేదు, టేలో వాటర్ తీసుకుంటాం మేము చెప్తున్నాం. ఇరిగేషన్ మంత్రి గారు వాళ్ళ కాన్స్టిట్యూన్సీ వాటర్ ఇవ్వమంటున్నట్ట, మా దగ్గరికి వెళ్ళి అన్ని వాటర్ తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను కూడా మా జిల్లాకి ఎక్కడ కూడా నష్టపోకూడదని మేము ముందు నుంచే వాళ్ళతో కూర్చోబెట్టి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మన జిల్లా రైతులకి సంబంధించి రైట్స్ కోసం మేము కూడా ఫైట్ చేస్తున్నాము. అండ్ డెఫినెట్ గా మన రైతులకి ఎక్కడ కూడా నష్టపోకుండా చేస్తాం. అప్రిషియేట్ థ్యాంక్ యూ. ఇవాళ మా ఈ గారు వేయించినారు కూడా గంగనాల దగ్గర. సో ఏమవుతుంది, అటు సైడ్ అదంతా కొద్దిగా వాటర్ ఏదైతే లిమిటెడ్ వాటర్ వస్తా ఉందో ఇప్పుడు అదంతా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. మాకు ఇటువైపు మా ఫకీర్కొండాపూర్ కానీ, యామాపూర్ కానీ, మా బొగులపేట గ్రామం కానీ ఇవన్నీ కూడా మొత్తం డ్రై అయిపోయినాయి ఆల్రెడీ. దగ్గర 5,000 ఎకరాలు. నా రిక్వెస్ట్ ఏంటంటే మాకు చిన్న ఫ్లో ఇచ్చిన ఇటువైపు యాక్చువల్గా అది నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో వస్తుంది, నిర్మల్ ట్యూషన్లో వస్తుంది, నిర్మల్ సర్కిల్ అది చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు సన్నమాట బ్యారేజ్ వర్క్ నడుస్తుంది. అది ఏమవుతుందంటే ఇప్పుడు లో లెవెల్లోనే వాటర్ పాండింగ్ ఉంది. ఆ పాండింగ్ ఉన్న లో లెవెల్లో ఉన్న వాటర్ మనం డైవర్ట్ చేయాలంటే అక్కడ మనం ఒక ఛానల్ తీసుకోవాలి. మెయిన్ సోర్స్ దగ్గర ఛానల్ తీసుకుంటేనే మనకి కెనాల్కి నీళ్లు వెళ్తాయి. ఎక్కడ తీసుకోవాలంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయి అక్కడ చిన్న మన చేయాల్సింది చిన్న ఛానల్, వెరీ స్మాల్ ఛానల్ అది. ఎందుకంటే 4 గ్రామాలు ఆల్మోస్ట్ 85%. ఏంటంటే ఇప్పుడు గోదావరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి గోదావరిలో ప్రాంతం లెవెల్లోనే నీళ్ళు వెళ్తాయి కాబట్టి అక్కడే నీళ్ళు ఉన్నాయి, అక్కడే వెళ్తున్నాయి నీళ్ళు. దాన్ని మనం డైవర్ట్ చేసుకోవాలనుకుంటే మనకు ఛానల్ తీసుకోవాల్సి వస్తుంది. చిన్న ఛానల్ తీసుకుంటే చాలా కొద్దిగా మీరే కొద్దిగా దాని మీద యాక్షన్ తీసుకుంటే కరెక్ట్ గా చెప్తే ఆవిడ మళ్ళీ నిర్మల్ జిల్లాకి పోతుంది కాబట్టి మనం మినిస్టర్ గారితో మాట్లాడితే అక్కడ చెప్పేస్తే బాగుంటుంది సార్. మీరు మాట్లాడితే బాగుంటుంది. కలెక్టర్ గారు కంటే అది వర్కౌట్ అవుతుందని మేము అనుకుంటాం సార్. ఉన్నాయి మనకి అట్లానే బ్లడ్ డ్యామేజ్ స్పెషల్లీ ఒకటి ఇవాళ పైపడి గ్రామం కూడా వెళ్తే కూడా అది పక్కన వాళ్ళంతా కొట్టుకుపోయి ఆల్మోస్ట్ ఇళ్లలోకి వచ్చేసింది. ఇప్పుడు మన పైపడి వాళ్ళు మన వాళ్ళు కదా మన పెద్ద వాళ్ళు మన బ్రిడ్జ్ పక్కకు ఐసీ వాళ్ళు ఉంటుంది. అది కొట్టుకుంటూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చింది. రోడ్ అంతా కూడా కట్ అయిపోయింది. కొద్దిగా యాజ్ ఎమర్జెన్సీస్ యాజ్ ఎర్లీయస్ మందుగా కొద్దిగా చేస్తే బాగుంటుంది సార్ అదొకటి. ఇంకోటి ఇక్కడ మీ రిక్వెస్ట్ మీ దగ్గర మన హుసేన్ నగర్ దగ్గర E29 దగ్గర L9 చిన్న కెనాల్ ఉంది. L9 అక్కడ పిల్లలు అది విలేజ్ నుంచి పోతుంది కదా, దాంట్లో ఒక పిల్లవాడి పడి చనిపోయినాడు. దానికి చిన్న మన సేఫ్టీగా ఏదైనా చిన్న రేట్ పెట్టినా సరిపోతుంది. అక్కడ అది విలేజ్ నుంచి పోతుంది L9. Thank you so much. Senior gentleman, he has been a politician forever. ఆయన ఎంపీపీ గారు, ఆయన తెలియకుండా ఊళ్ళో వర్క్ చేస్తారు. అడగదు మిమ్మల్ని? నేను అడగొద్దని చెప్పలేదు సార్, నేను అడగొద్దని చెప్పలేదు. అడిగారు, మీరు రైటింగ్ లో ఇచ్చారు, మీరు టేక్ యాక్షన్ అని చెప్పండి. ఎండీ ఎలా రిపోర్ట్ చేస్తారంటే టెక్నికల్లీ స్పీకింగ్ when work is done definitely గా ఏఈ గారు How does he start the work without the AE's notice? Already start first of all, record వాళ్ళకి తెలియకుండా
చేస్తానని చెప్తారు మీరు. సార్ శాంక్షన్ అయిన వర్క్ కి అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ రెడీ ఉంటే ఎప్పుడైనా శాంక్షన్ ముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఒకసారి శాంక్షన్ అయినాక వర్క్ మనం ఎంబీ రికార్డ్ చేయవద్దని ఎక్కడ లేదు. ఒకవేళ నిజంగా వర్క్ జరిగితే చేయాల్సింది కదా. హౌ కెన్ వి స్టాప్ ఎంబీ రికార్డింగ్? వారు చెప్పారు కదా ఎంబీ ఎందుకు రికార్డ్ చేస్తున్నారని. ఎంబీ రికార్డ్ చేయకుండా ల్యాబ్స్ ఎలా చేస్తున్నాం సార్? వర్క్ జరిగింది. Justify the mistakes which is I'm not justifying, sir. I told you have given me in writing. Definitely we take I as given the it, writing. madam. If you have given it in writing antaru, I didn't want to raise this issue at all. I in off the context also have come and informed you. Off the context also, because I was being a gentleman, which I am always, and I'm going to be always also. But please, I request you that my entire ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మనకి ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధి వాళ్ళకు అది కాదు నాకు కావాల్సింది. ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి ప్రజలు ఎన్నుకోబడ్డ వాళ్ళకి ఇంపార్టెన్స్ లేనప్పుడు you are the one who is solely responsible for this కదండి. You are the one, you are the collector, you are the district administrative officer. You are saying unconstitutionally వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు ఏమంటే You are using very big words. మిమ్మల్ని అడిగేది వాళ్ళు unconstitutional అంటున్నారు. Who are doing it is unconstitutional. Without his knowledge of doing it is unconstitutional. Without the knowledge of you, I'm talking about. డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దట్ తప్పనిసరిగా జరిగింది. But one or two lapses that you have mentioned are definitely taken on record, and we will issue the memos to the concerned officers and ensure action against them. But not recording the work, it may not be a. You record the work. You're not saying don't record the work. That is the secondary thing. ఎట్లా రికార్డ్ చేస్తే తెలియకుండా రికార్డ్ చేస్తాను రికార్డ్ చేస్తే చెప్పలేదు. ఒకటి ఎన్నుకోబడినటువంటి మేము ప్రజాప్రతినిధులు మా గ్రామాలకు వచ్చి మాకు చెప్పకుండానే కొబ్బరికాయ కొడితే బాగుంది. మా ప్రజాప్రతినిధి కాని వాళ్ళు కొబ్బరికాయ కొట్టుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోసారి రిపీట్ కాకుండా చూడండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో సహా ఇక్కడ హాల్లో జిల్లా స్థాయి అధికారులు అందరూ ఉన్నారు. చాలా సార్లు కోరుట్ల కాన్స్టిట్యున్సీ లో ఇదే రిపీట్ అవుతుంది. ఒక పబ్లిక్ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీపీ, జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీటీసీలు, మొన్ననే పదవి విరమణ పొందినటువంటి సర్పంచ్లు కూడా ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా అది అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ రిపీట్ అయితేనే ఉంది. ఒక బాధ్యత గవర్నమెంట్ ఏది వచ్చినా ఏది మారినా కూడా ఆఫీసర్లు ఉన్నతంగా ప్రవర్తించి తప్పకుండా ప్రోటోకాల్ అనేది పాటించడం మీ యొక్క బాధ్యత. కాబట్టి కనీసం ఇంటిమేషన్ లేకుండా అదొక ప్రజాప్రతినిధిని ఆ యొక్క హక్కులను హరించినట్టు మరి ఈ యొక్క కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా జరుగుతుంది. కాబట్టి ఇక ముందు జరగకుండా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. అది ఎవరైతే చేస్తున్నారో కనీసం వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ రిపీట్ కాకుండా అది చేయవలసిన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం. అయినా ఇప్పుడు మా గౌరవ మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. వారి కొడుకుకు బదులుగా వారు వెళ్ళడం కూడా మనసు ఒప్పదు. ఆ విధంగా ముందుగా వారు ప్రవర్తిస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టుకోమని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అది ఎవరి ద్వారా జరుగుతుందో ఎవిడెన్స్ కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి అది రిపీట్ కాకుండా ప్రజాప్రతినిధులకు ఇంటిమేషన్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ప్రొలాంగ్ కాకుండా గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడున్న ఈ గారితో పాటు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా గవర్నమెంట్ ఏదైనా కూడా ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధిని గౌరవించడం మీ అందరి బాధ్యత. ప్రోటోకాల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి జిల్లా పరిషత్ పక్షాన మీ అందరికి కూడా మరి ఆర్డర్ చేస్తుంటాం. థ్యాంక్ యూ. మా దగ్గర వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అది కూడా చెప్పండి. మీరే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? మీకు తెలియదా సార్? మీకు ప్రజాప్రతినిధుల పర్మిషన్ అవసరం లేదు దానికైతే అడుగుతాను నేను. ఎందుకంటే చెప్పిన మామూలు 20 అన్ని రావాలి సార్ వాళ్ళని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఎందుకంటే ఐ వాంట్ టు సెట్ ది స్టాండర్డ్ రైట్ హియర్. ఇప్పుడు అంతకుముందు చెప్తే ఎవరు వినట్లేదు. సో లెట్ మీ ఓపెన్. సో ఎవరి పర్మిషన్ లేదు, అవసరం లేదు కదా అడుగుతాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. You stick by it, no? Thank you so much. Every
time, sir, every No, I ask you a straightforward question, ma'am. Let us not run around the bush. I'm asking you a straightforward question. మీరే చెప్పినారు, I've given it to them in writing అని చెప్పినారు. Fine, you said ఈ work ని వేరే fine, that also is okay. But you are saying elected representatives sit there that don't even know at least ఒక్క representative ఉన్నా బాగుండును. Nobody is informed. In spite of that, madam, I'm coming with evidence. I don't talk unnecessarily. I'm evidence based. Which you didn't bother to reply because you didn't bother to reply. That's okay. I don't mind. I don't want to reply. I am asking you one simple question now. No, correct. Okay, simple question. You said you gave it in writing. I'm not trying to defame you here. I'm trying to ask you what action you're going to take on the responsible officers. As soon as you put up the photograph, you can check my call log. I call upon the concerned engineering wing. ఎందుకు ఇది ల్యాబ్స్ వస్తుంది? ఒక్కటి కాదు ఇవన్నీ. There's not one. I'm not talking about take away anything from you. I leave it to your wisdom. You are a responsible collector. You should do those. I don't mind. But I'm giving it to you in writing. మీరు ఏమైనా చేస్తారా చేయరా కూడా నాకు అనవసరం. సరే ఎవరు చేసినా పర్వాలేదు కానీ see, I think చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. I think every department is working here. My humble request అంటే తెలుసా మీకు స్పైన్ సర్జన్ అంటే తెలుసా? మీ అందరికీ తెలుసు ఇక్కడ స్పైన్ సర్జన్ అంటే దయచేసి నా humble request, ఎలక్టెడ్ పీపుల్ ఉన్నారు, మీరు ప్రజలసి ఎన్నుకోబడ్డారు, మిమ్మల్ని ఎవరు కష్టపడ్డారు ఇక్కడ, మేము వేరే నాయకుల్లో కాదు, మిమ్మల్ని కష్టపడ్డాం, ఎప్పుడూ కష్టపడ్డాం మిమ్మల్ని. దయచేసి బీ రెస్పాన్సిబుల్. చెప్పండి స్టేట్ అని చెప్పి స్పైన్ మీ వెన్ను పూసని స్టేట్లో పెట్టుకోరు, లేకపోతే నేను పెడతాను మీ అందరికి. ఏ పని కాకుండా నేను ఉన్నాను మీ అందరి కోసం. దయచేసి వేరే వాళ్ళ ముందర వంగకండి. సంబడి ఇంత బాధాకరం అంటే ఎవరైతే మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు 5 సార్లు చీకొట్టి అంటే మరీ డిపాజిట్ రావడంలో కూడా మీరు పోయి తల మంచి వాళ్ళకి పనిచేస్తే ఎట్లా చెప్పండి? బీ రెస్పాన్సిబుల్ కదా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సెట్ అప్. యు ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్, నోబడీ కెన్ హెల్ప్. వై డు యు హావ్ టు బెండ్ ఫర్ దెమ్? నేను మీ డైరెక్ట్ ఎందుకు చెప్తాను అంటే కరెక్ట్ గా యాక్షన్ తీసుకోవట్లేదు అందరూ. మీ డైరెక్ట్ గా నేను మీకే నా ఆన్సర్. మేము మిమ్మల్ని ఎప్పుడూ కష్టపెట్టలేదు, పెట్టం కూడా భవిష్యత్తులో. చదువుకున్నోడిని, నాకు మీ ప్రాబ్లమ్స్ తెలుసు. బట్ స్టేట్ అనప్పండి, వై యూ స్టేట్? ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎవరికి భయం? ఆఫీసర్ బెదిరింపుల రోజు ఇదా మీ ఐ బీన్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ కలెక్టర్ గారు, వాళ్ళకి బెదిరింపులు వస్తాయి. నాట్ I think this is not the forum to discuss this, sir. And beyond anything, I can also not. కలెక్టర్ గారు, protocol is not a forum here. I'm not telling protocol is not the problem. You are repeatedly saying that I have not taken any action. You have not taken the Please, suspend let me speak, sir. Right. On this. Recent గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే where even the officers were not aware because they were sanctioned works and the officers were also not informed that the works are being taken up because they are being NREHS work. They want to start up and complete it so that the budget does not lapse. So that was the concern raised by the E Garu that every time I send this photograph, I have not responded, is not correct. Every time you ask Rahman Garu, immediately I call upon and tell them that this is not the way. They have to definitely respect the elected representatives and invite them for every work which is being done in their jurisdiction. Every time has been told. It's not that no action has been taken. If you want me to take, we have been issuing memos also to all the officers. Even the officer is not informed, then it is becoming unconstitutional completely now. Then you have to file a police complaint now. It has become completely unconstitutional. When an officer is not being informed, somebody goes and does a government work. What is his authority to do that? How is he allowed to do that? పోలీస్ కేసు ఫైల్ చేయండి. మరి ఆఫీసర్కి తెలియదు అంటారు, మీకు తెలియదు అంటారు. మరి మీరు బనానా రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ పనిచేయట్లేదు, గవర్నమెంట్ పనిచేయట్లేదు, మనకు తెలియదు, మీరంటారు నాకు తెలియదు, ఆఫీసర్కి కూడా తెలియదు, కొబ్బరికాయ కొడతారంటారు. దెన్ మీరు వర్కింగ్ ఇన్ ఇట్ ఇస్ ఎ డ్రామా. నేను ఆఫీసర్ ప్లేయింగ్ డ్రామా. రేపటి నుంచి అందరి పోయి ఇష్టం ఉన్న కాడ రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టుకోండి. అంతే కదా మేడం? దట్ ఇస్ వాట్ యు ఆర్ ఆన్సరింగ్ నౌ. We are running in an unconstitutional government. Then we don't have a constitution at all now. We don't have a government body. You are saying in spite of them they do not know what to change upon madam. Then nahi chepali. How do you answer this question when you say even they don't know? Whom are you going to then how are you going to take action on those people?